అది పట్నం వాళ్ళు మన పత్రిక పంపించలేదా అన్న అత్తోళ్ళ బిడ్డ పెండ్లి వాళ్ళది. నాయన అన్నకి నత్తి ఎప్పుడు పోతుంది? గంట సేపటికి వస్తుంది నాయన. నాయన దేవుని బొమ్మలు చూడు ఎట్లున్నాయి. అదే గణేష్లను చేస్తారు కదా, అట్లా ఇట్లనే చేస్తారేమో నాయన. కాకా ఏందిరా పెళ్ళి ఈ రోజే లేరా పెళ్ళి? అప్పుడు కూర్చో, ఇది ఒకటే మొదలు పెట్టాను. ఏ ఆకలి అవుతుందేమో తినేనా అన్న. పెళ్ళి అన్న నీ పానమే బాగాలేదే మందదైనప్పటి నుంచి. ఊకో తెచ్చేపా. అన్న ఎంత టైం అవుతుంది పోయేకి? మా ఇంకా 25 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. అదే వెళ్ళిపోతాం కానీ జర మెల్లగా అని ఎత్తేస్తుంది. నాయన వచ్చేటప్పుడు ఏదన్నా కొనుక్కొచ్చుకుందాం. మొన్న మా దోస్తు అన్ని కొత్త కొత్త డ్రెస్సులు కమ్మలు తెచ్చుకుంది పట్నం పోయి. మళ్ళీ రాముగా నాయన సరే టైం ఉంటే ఆగుదాం. సరే కృష్ణ ఏమన్నా తిన్నావరా పొద్దున? తినలేకగా మామ ఏమన్నా ఇడ్లీలు అవి కనిపిస్తే ఆపు మామ, ఆకలేస్తుంది. ఒక అర్ధగంట ఓపిక పట్టమ్మా. అర్ధగంట ఓపిక పట్టినాం అనుకో ఆ పెళ్లి కాడికే పోతాం మనము. అక్కడే మటన్ చికెన్లు అన్ని తినొచ్చు, ఏది కావాలంటే అది తినొచ్చు. జస్ట్ ఒక అర్ధగంట ఓపిక పట్టే చూడు ఈయనే బావా, ఇంకొక అర్ధగంటలో వెళ్ళిపోతాం అంతే. ఇదే ఉన్నట్టుందే. ఇదేనా? ఇదే గుడి మీద అన్నారు కదా, ఇదే గుడి. అర్ధగంట అయితే తొందరనే వచ్చినాం. మెల్లగా నాయన వచ్చినామన్నా. నాయన మెల్లగా దిగు. బామ్మారి పెళ్ళి ఇందేనా బావా? పెళ్లి కింద అవుతుందా బావా? కొండపైన పైన అవుతుంటది. మీద ఉన్నారేమో నాయన, గుడి మీద ఉందట. ఏదిరా చూస్తున్నావు? ఇక ఏముంది పట్నం వాళ్ళది పెళ్లి కాదనే అన్న. చెల్లె పెళ్ళి కాక ఆ పెళ్ళి ఈ పెళ్ళి రారా పెళ్ళి అన్న. నువ్వు చెప్పడానికి నీ ప్రాణం బాగాలేదా? కాక అరే రారా ఇంకేమన్నా ఆగండి కాక.